ఎవరైనా పర్వాలేదు, ఒకవేళ ఎదిగే క్రమంలో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా యు ఆర్ యాక్సెప్ట్. బికాస్ ఐ నో దట్ పెయిన్. నాకు అట్లీస్ట్ మా అమ్మ అర్థం చేసుకుని అదేదో మీ కమ్యూనిటీలో ఇప్పుడు తెలిసిన వాళ్ళు రియల్ గా తెలిసిన వాళ్ళని అంటే అడాప్ట్ చేసుకోవాలంటే 14 years 15 years వాళ్ళని 20 years వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలండి. నేను తల్లిని చిన్నపిల్లని పెంచిన అనుభూతి నేను మిస్ అవుతాను కదా. ఓకే. సో ఐ నీడ్ దట్ పే దట్ చిన్నపిల్ల వచ్చిరోని మాటలతో 3 years కి 2 years కి అమ్మ అమ్మ అని పిలవటం, బుడి బుడి నడకలతో నా చీర పట్టుకొని తిరగటం, ఆ డ్రీమ్స్ నాకు ఉన్నాయి కదా. పెద్దవాళ్ళని అడాప్ట్ చేసుకుంటే ఆ డ్రీమ్స్ నేను ఎలా ఫుల్ఫిల్ చేసుకోగలను? ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ దట్ లవ్, దట్ ఎమోషన్. అసలు ఐ డోంట్ వాంట్ మిస్ దట్. అందుకే నేను చిన్న బేబీని అడాప్ట్ చేసుకుంటా. ఓకే. ఈ మూవీస్ జర్నీ ఎలా ఉంది? గోయింగ్ గుడ్ అండి. కాకపోతే మెనీ టైమ్ నేను డిసప్పాయింట్ అవుతున్నాను. హిందీలో, కన్నడలో, మెనీ లాంగ్వేజ్, తమిళ్లో ట్రాన్స్ వాళ్ళకి మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ తెలుగులో ట్రాన్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యాంకర్ ఝాన్సీ అక్క, ఎవ్రీవేర్ చెప్తూ ఉంటాను. ఒక ట్రాన్స్ క్యారెక్టర్ తను డిజైన్ చేసి రీసెంట్గా టిట్ ఫర్ టాట్ అనే ఒక షో చేస్తాము, రవీంద్ర భారతిలో చేస్తాము, రంగభూమిలో చేస్తాము. అందులో నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. దాని త్రూ నాకు ప్రకాష్ రాజ్ గారు, మురళీమోహన్ గారు, అడుశేష్ గారు వీళ్ళందరూ మా షోకి రావటము, చాలా బాగా చేస్తావు వర్షిని అని చెప్పి అప్రిషియేట్ చేయటం, ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే మా క్యారెక్టర్ని మేమే చేసే అవకాశం మాకు కల్పిస్తే మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోగలం. యునో మెనీ ట్రాన్స్ క్యారెక్టర్స్ ఆర్ డూయింగ్ మేల్ హీరోస్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్. మీకు ఒకళ్ళు చేసుకోవటం ఇష్టమో, మీరు హీరోని చేసుకోవాలి, హైలైట్ అవ్వాలి అనుకుంటే మీరు చేసుకోండి. బట్ వెనెవర్ నేను ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు నాకెందుకు ఆపర్చునిటీ? ఇప్పుడు ట్రాన్స్ క్యారెక్టర్ని మేల్స్ చేస్తున్నారు, ఫీమేల్స్ చేస్తున్నారు. ఫీమేల్ క్యారెక్టర్స్ నాకెందుకు ఇవ్వరు? నేను ఒక రీసెంట్గా లాస్ట్ మంత్ ఒక ట్రాన్స్ క్యారెక్టర్ మూవీకి ఆడిషన్స్కి వెళ్ళాను. యూ లుక్ లైక్ ఏ గర్ల్, చాలా ఫెమినైన్గా ఉన్నావు, ఈ క్యారెక్టర్కి సూట్ కావు, మాకు మస్కిలైన్గా ఉండాలి బాడీ, చూడగానే ట్రాన్స్ అని తెలిసిపోవాలి. ఇప్పుడు ఒకవేళ నేను తీసుకున్నాం అనుకో, మేము అమ్మాయి అనుకుంటారు కానీ ట్రాన్స్ చూసే విధానం అలా ఉందండి. లుక్ మార్చాలి. ఎలా ఎవరు చెప్పాడు ట్రాన్స్ అనగానే అబ్బాయి బాడీతో ఉండాలి, నల్లగా గడ్డం మీసాలలాగా ఉండాలి, లైక్ బాడీ ఉండాలి, బాడీ బిల్డింగ్ లాగా ఉండాలని ఎవరు చెప్పాడు? వాళ్ళ థింకింగ్ అలా ఉంది. ట్రాన్స్ అనగానే మాకు అట్లా మస్కులైన్ గా ఉండాలి, నువ్వు సూట్ కావు. తెలుసా, ఫస్ట్ నేను నిన్ను మెట్టే ఒక ముందు ట్రాన్స్ అంటే నేను చాలా భయపడేదాన్ని. చాలా భయపడేదాన్ని. వాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు అంటే వెళ్ళి దాక్కుండిపోయేదాన్ని. వన్స్ ఐ మెట్ యూ, వాట్ ఈస్ యువర్ పెయిన్, నీ త్రూ ఆఫ్ ద జర్నీ, నీ పెయిన్, మన కమ్యూనికేషన్ ఇక్కడే కాదు, చాటింగ్ ఇవన్నీ ఎవ్రీవేర్ వీఆర్ కనెక్టెడ్. ఓకే, దే ఆర్ ఆల్సో లైక్ వాళ్ళని మనం చూసే చూపు వల్లే వాళ్ళు అలా తయారవుతున్నారు అనే ఒక ఇంటెన్షన్. అది కూడా ఒకటి. ఇంకోటి ఏంటంటే మెయిన్ పాయింట్, మన చేతికున్న 5 వేళ్ళు ఒకేలా ఉండవు, అలానే మనుషులందరూ ఒకలా ఉండవు. ట్రాన్స్ కమ్యూనిటీలో నిజంగా అమ్మాయి చేతుల్లానే ఉన్నాయి. అమ్మాయి చేతుల్లానే యూనో ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్ వేస్ లో ఉంటారు. ట్రాన్స్ లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు. ఎట్ ద సేమ్ టైం అబ్బాయిల్లో మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళే. 6 నెలల పాపలో ఏం కనిపిస్తుందండి? రేప్ చేస్తున్నాడు, వాడు మంచోడా? అబ్బాయి మంచోడా? 6 నెలల పాపను రేప్ చేసేవాడు. అమ్మాయిలు అత్తను చంపిన కోడళ్ళని చంపి వాళ్ళు మంచోళ్ళ? ట్రాన్స్ ఎవరో వల్గర్ బిహేవ్ చేస్తే కమ్యూనిటీ మొత్తం మంచోళ్ళు కాదు. ఎలా అసలు థింకింగ్ ఎలా? ఎవ్రీవేర్ దెర్ ఇస్ గుడ్ పీపుల్, దెర్ ఇస్ బ్యాడ్ పీపుల్. అమ్మాయిల్లో మంచి చెడు ఉన్నారు, అబ్బాయిల్లో మంచి చెడు వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా దేర్ ఆర్ గుడ్ పీపుల్, దేర్ ఆర్ బ్యాడ్ పీపుల్. కానీ అందరినీ ఒకేలా అందరికీ ఆపాదిస్తున్నారు ఆ చెడుతనాన్ని. అది ఆ దృష్టికోణం మారాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, నీకు పెళ్లి చేసుకునే అబ్బాయి ఎలా ఉండాలనుకుంటున్నావు? ఏంటి ఈరోజు నా పెళ్లి మీద పట్టి తొందరగా పెళ్లి చేసి నా ఫ్రీడమ్ ని దూరం చేద్దాం అనుకుంటున్నారా మీరు? ఫ్రీడమ్ ని కాదు, అంటే ఇంత సాధించిన తర్వాత సాధించిన దాన్ని షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ ఉండాలి కదా. షేర్ చేసుకోవడానికి పర్సన్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మాయిలైనా అట్లీస్ట్ ఎట్ ద సేమ్ టైం అబ్బాయిలు కూడా దే లాస్ట్ ఫ్రీడమ్. మొబైల్ చెక్ చేయటం, వేరే ఎవరైనా గర్ల్ బెస్టీ బాయ్ బెస్టీ ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేసిన అనుమానించటము. సంక్రాంతికి వస్తున్న మూవీ చూసారా మీరు? అసలు ఎంత టార్చర్, లైక్ దట్స్ ఈజ్ రియాలిటీ ఎలా ఉంటుంది. పెళ్ళైతే ఒక రకంగా ఫ్రీడమ్. ఇప్పుడున్నాను అనుకోండి, నేను ఎప్పుడైనా లేట్ నైట్ పార్టీస్కి వెళ్తాను, పబ్స్కి వెళ్తాను, సెకండ్ షో మూవీస్కి వెళ్తాను, వస్తాను. నాకు భర్త వస్తే ఇవన్నీ మిస్ అవుతాను కదా. ఈ మధ్య కాలంలో ఎవరు అనిపించలేదా ఈ అబ్బాయి భర్తగా వస్తే బాగుంటుంది అని? నాకు అనిపించలేదండి, అనిపించలేదు. బట్
అనిపించి బాగున్నాడు అనిపించేది, కానీ భర్తగా వస్తే బాగుండే అనిపించలేదు. పెళ్ళి అంటే నేను చేసుకుంటా, ఒక అబ్బాయి మాత్రం బాగా ప్రపోజ్ చేస్తున్నాడు. హీ వాంట్ టు మ్యారీ మీ, బట్ నాకు ఇష్టం లేదు. ప్రపోజ్ చేస్తున్నాడు కానీ ఇప్పుడు పెళ్లి మీద ఇష్టం లేదు. పెళ్లి చేసుకోవాలి అంటే నీకు ఏం నామ్స్ అంటే ఏంటి? నామ్స్ ఏంటంటే ఊరిగా ఉంటుంది, నన్ను మాత్రమే ప్రేమించాలి, ఈ రోజుల్లో దొరకదు. ఓకే, ఎట్ ఏ టైం 2-3 ప్రేమించే అబ్బాయిలు, 2-3 ప్రేమించే అమ్మాయిలు ఉన్నారు, కానీ ఒక్కళ్ళతో సరిపెట్టుకునే అబ్బాయిలు అమ్మాయిలు చాలా వెరీ రేర్ ఉన్నారు. ఆ రేర్ కన్స్ట్రక్షన్ ఇచ్చేద్దాంలే పాపం. నేను ఇవ్వను ఆ విషయంలో. ఓకే, ఇఫ్ ఐ గెట్ మ్యారీ, ఆ అబ్బాయి నన్ను మాత్రమే ప్రేమించాలి, వేరే అమ్మాయిని చూస్తే కళ్ళు బీకేస్తా, అట్లా నన్ను మాత్రమే ప్రేమించాలి. అందము యావరేజ్ కన్నా ఓకే, మరీ అని చండాలంగా ఉంటే చేసుకోలేను, యావరేజ్ కన్నా ఓకే. క్యారెక్టర్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, నన్ను అర్థం చేసుకోవాలి. గివ్ అండ్ టేకింగ్ అంటే నేను ఎంత ప్రేమిస్తానో నన్ను అంతే ప్రేమించాను. ఎందుకంటే నేను ఒకసారి ట్రస్ట్ ఏర్పడింది, ప్రేమించాను అంటే అసలు నా ప్రేమను భరించలేడు, తట్టుకోలేరు నా ప్రేమని, అంత ప్రేమిస్తాను నేను. ఎందుకంటే ఐ నో వాల్యూ ఆఫ్ లవ్, ప్రేమ గొప్పతనం నాకు తెలుసు కాబట్టి అంత ప్రేమిస్తాను. నా ప్రేమను తట్టుకోగలగాలి, నా ప్రేమని భరించగలగాలి, ఎట్ ద సేమ్ టైం నన్ను రిటర్న్ అంతే ప్రేమించాలి, అలా కోరుకుంటున్నాను. అండర్స్టాండింగ్ అంతే. ఓన్లీ యు వాంట్ లవ్, లవ్, ప్యూర్ లవ్, జెన్యూన్ లవ్ ఉండాలంతే మెయిన్. డబ్బు, ఆస్తి, అందము ఇవన్నీ సెకండరీ. జెన్యూనిటీ ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ప్యూర్ లవ్, ట్రూ లవ్ ఉంటే చాలు. మళ్ళీ నేను మిస్ వరల్డ్ లా ఇంటర్వ్యూ చేయాలని, నీ లైఫ్లో నువ్వు అనుకున్నవన్నీ సాధించాలని, హ్యాపీగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నా అర్షిని. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.